హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఆరోగ్యానికి మంచిదని నెయ్యి ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఈ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిది. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. నెయ్యిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. భారతీయ ఆహారం మరియు సంస్కృతిలో నెయ్యికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నెయ్యిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ కే వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. నెయ్యిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిది. అజీర్ణం, అల్సర్, పొత్తి కడుపులో నొప్పి, పొట్టకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నవారు నెయ్యి తినటం మంచిది కాదు. కాలేయ వ్యాధులు ఉన్నవారు కూడా నెయ్యకు దూరంగా ఉంటేనే మంచిది. సిరోసిస్ అనే కాలేయ వ్యాధి కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఈ వ్యాధిలో ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం దెబ్బతిన్న కణజాలంతో భర్తీ చేయబడుతుంది. దాంతో కాలేయం శాశ్వతంగా దెబ్బతింటుంది. ఈ వ్యాధితో బాధపడేవారు నెయ్యికు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ప్లీహం పెద్దగా ఉన్నా నెయ్యి తినకూడదు. జ్వరం వచ్చినప్పుడు కూడా నెయ్యి తీసుకోవటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సీజనల్గా వచ్చే జ్వరాలు, జలుబు, ఫ్లూ వంటివి శరీరంలో జీర్ణక్రియను నెమ్మది చేసి కఫం పేరుకుపోయేలా చేస్తుంది. అందువల్ల ఈ సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిది. నెయ్యి అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్తో బాధపడేవారు నెయ్యిని తినకూడదు. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు కూడా నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెపటైటిస్ అనేది ఒక ప్రమాదకరమైన కాలేయ వ్యాధి. ఈ సమస్య ఉన్నవారు తమ ఆహారంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెపటైటిస్తో బాధపడుతున్నప్పుడు కాలేయం వాపు కారణంగా కాలేయం జీర్ణక్రియలో నిదానంగా ఉంటుంది. కాబట్టి నెయ్యి తీసుకోవటం వల్ల ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిది. అయితే లిమిట్గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. నెయ్యి ఎక్కువ మోతాదులో తీసుకుంటేనే ఇప్పుడు చెప్పిన సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కదా. అందువల్ల మితంగా తీసుకుని నెయ్యిలో ఉన్న ప్రయోజనాలను మనం పొందటానికి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.